విద్యార్థులతో స్వీపర్ పనులు విద్యాశాఖ మంత్రులు ఎక్కడ ఇక్కడ అధికారులతో స్వీపర్ పనులు చేపిస్తాండే ఇక పిల్లలతో చేపియారా ఇప్పుడు ఈ స్వీపర్ లెక్కనే ఎండి దానకిషోర్ గారు స్వీపర్ లెక్కనే ఏమంటాడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ధన్యవాదాలు చెప్పుకుంటాను అంటాడు సిగ్గుపోయే పని కాదు అది అట్లా చెప్పినావంటేనే ఎన్ని డబ్బులు పంపితే మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్ని మూసుకొని కూర్చోవాలి కింద మీద ఎక్కడిది విద్యాశాఖ మంత్రి ఎక్కడ విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడున్నారంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హృదయంలో ఉన్నారు ఆయన ఇప్పుడు అపరిచితుడు పోగానే రెమో వస్తాడు రెమో పోగానే రాము వస్తాడు మూడు క్యారెక్టరు ఒక్కటే కదా ఒక మనిషి లోపలనే ఉంటాయి కదా ఇప్పుడు ఈ మంత్రి కూడా ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు ప్రస్తుతం నిద్రపోతాడేమో ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ గురించి మాట్లాడేటప్పుడు విద్యాశాఖ మంత్రి లెక్క అవుతాడు విద్యాశాఖ నుండి శాంతి భద్రతలకు వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లానే హోం మంత్రి నేనే అంటాడు మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ఈ రెండు క్యారెక్టర్లు ఇచ్చిపెట్టి నేనే ముఖ్యమంత్రిని అంటాడు మరి మున్సిపల్ శాఖ మంత్రి అంటే ఆయనే పట్టుకొని వస్తాడు నేనే మున్సిపల్ శాఖ మంత్రి అని ఇట్లా అపరిచితుల్లాగా విద్యాశాఖ మంత్రి హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఆయన కనబడు ఆయన రూపాలు మారుస్తా అంటాడు అన్నట్టు ఎక్కడ జనగామ జిల్లా చిలుపూరు మండలం వడ్డెగూడెంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు స్వీపర్లుగా మారిపోయారు పుస్తకం పట్టుకొని చదువుకోవాల్సిన చిన్నారులు పాఠశాలకు స్వీపర్లు లేకపోవడంతో చీపుర్లు పట్టుకొని ఊడుస్తున్నారు మరొక వైపు ఉపాధ్యాయులు కూడా సమయానికి రాకపోవడంతో వారిని పట్టించుకున్న వారే కరువయ్యారు దీనికి సంబంధించిన వీడియోలు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులతో స్వీపర్ పనులు చేయిస్తున్నారని అసలు విద్యాశాఖ మంత్రి ఎక్కడ పోయారని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి దారుణంగా తయారైందని విమర్శిస్తున్నారు ఈ స్వీపర్ కట్ వాళ్ళు తీసుకపోయి ఈపుల మీద చంపుర్రి ఆ టీచర్ల ఈపుల మీద చంపితే మీ ఉపాధ్యాయులు ఉన్నారు కదా ఏం కాదు షీపురు మర్రేయిర్రి ఏ సార్ మీకు షీపురు కట్టించిందో వాని ఈప్ మీద కొట్టుర్రి లేకపోతే ఏ టీచర్ అయితే షీపురు కట్టించిందో వాళ్ళ ఈప్ మీద కొట్టుర్రి వాళ్ళు పోయి జిల్లా విద్యాధికారి ఇప్పుడు మండ చంపుతారు వాళ్ళు విద్యాశాఖ మండ చంపుతారు విద్యాశాఖ ముఖ్యమంత్రి గారు మండ చంపుతారు అప్పుడు కానీ మీకు ఒక స్వీపర్ వస్తాడు లేకపోతే రాడు షీపురు మర్రేసి చంపుర్రి మీకు ధైర్యం రాకపోతే అమ్మా ఈ షీపురు గట్ట మా సార్ ఇచ్చిందని మీ తల్లిదండ్రుల చేతిలో పెట్టుర్రి వాళ్ళు వచ్చి చంపుతారు లేకపోతే మీకెక్కడ వస్తారు రారు